ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఊరడించు మాటలు. ఫిబ్రవరి 6. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 5వ వచనం. కొన్ని సమయములలో చంచలమైన నీ తలంపుల ద్వారా నీవు కలవరపడుచుండవచ్చును. నీవు ప్రార్థించవలనని కోరుదువు గాని నీ మనస్సు కలవరంగా ఉండును. చాలా వరకు ప్రార్థన సమయం అలాగుననే ఉండును. అయితే నీవు మోకాళ్ళ మీదనే ఉండుము, విడిచిపెట్టకుము. విశ్వాసం ద్వారా నీవు సాతానుని గద్దించవచ్చును. విశ్వాసముతో ఇలాగున చెప్పుము, యేసు ప్రభువా, చంచలమైన తలంపుల ద్వారా నేను కలవరపెట్టబడుచున్నాను. ఇప్పుడు నీవు నాకు సహాయం చేయుదువా? దయచేసి నా తలంపులను నీ చెరలోనికి తెచ్చెదవా? ఆయన మాత్రమే దీనిని చేయగలడు. ఏ ఒక్కరునూ నీ తలంపులను స్వాధీనపరచలేరు గాని యేసుక్రీస్తు ప్రభు వాటిని బంధించి వాటిని చెరలోనికి తేగలడు. నీవు మోకాళ్లపై చాలినంత సమయమును గడిపినప్పుడు దేవుని సన్నిధిని అనుభవించుదువు, మరియు క్షేమముగా సంతోషముగా ఉండెదవు. అనేక సంవత్సరముల క్రిందట కెనడాలో నేను వెంట్రుకలు కత్తిరించుకున్నటకు మంగళవాని యుద్ధకు వెళ్ళినది నాకు జ్ఞాపకమున్నది. మంగళి నాతో ఇట్లనెను, ఎటువంటి దౌర్భాగ్యకరమైన దినం, ఎటువంటి పాడు దినం, ఎటువంటి చలి దినం, ఎటువంటి చెడు దినము. ఆ దినమున వర్షం పడుచున్నది, మరియు చాలా చాలా చలిగా ఉన్నది. నేను నాలో సూర్యకాంతి ఉన్నది అంటిని. అతడు, నీవు ఇండియా నుండి వచ్చితివి అనెను. నేను ఇండియా యొక్క సూర్యకాంతిని గురించి మాట్లాడటలేదు. నాలో క్రొత్త సూర్యకాంతి గలదు. అది నన్ను ప్రతిదినం వెచ్చగాను సంతోషంగాను ఉంచును. నేనెన్నడూను ఇది పాడు దినము అనను. ప్రతిదినం అది వర్షమైనను, లేక ఎండైనను, లేక చలైనను నాకు మంచి దినము. నేను నా ప్రభు యొక్క సన్నిధిని అనుభవించు పర్యంతము అది నాకు సంతోషకరమైన దినం. ఆయన సమ్ముఖము నుండి సూర్యకాంతి నాలోనికి వచ్చి నన్ను స్వస్థపరిచి అనేకసార్లు అనేక క్రియల నుండి నన్ను కడుగుటను కనుగొంటిని. చెడు తలంపులు క్రిముల వలె ఉండును. చాలా వరకు వ్యాధులు ఏదో ఒక విధమైన క్రిముల ద్వారా వచ్చును. నీవు ఎంతో జాగ్రత్తగా ఉన్నను అవి ఆహారం ద్వారా నీ నోటిలోనికి చొరబడును. అనుదినము నీవు కాచిన నీరు త్రాగవచ్చును. దినమునకు అనేక సార్లు చేతులు కాళ్ళు కడుక్కొనవచ్చును. ఏ మురికి స్థలమునకు వెళ్లకుండా ఎచ్చటను ఆహారం తినకుండా ఉండవచ్చును. నీవు తిను ప్రతి పండును పొటాషియం పర్మాంగనేటుతో కడుక్కొనెదవు. అయినను ఈ క్రిములు చాలా తెలివైనవి గనక అవి అక్కడనో ఇక్కడనో తమకు మార్గమును కనుగొనును. అదే రీతిగా చెడు తలంపులు క్రిముల వలె ఉన్నవి. నీవి నీ కన్నులు చెవులు మూసుకొనవచ్చును, కానీ చెడు తలంపులు ఇంకనూ అచ్చటనే ఉండును. కేవలం ఆయన ముఖము యొక్క సూర్యకాంతి మాత్రమే ఈ చెడు తలంపులను చంపగలదు. అందుచేతనే తన సూర్యకాంతిలో కడగబడు నిమిత్తము దేవుని సన్నిధిలో మనం మోకాళ్లపై ఉండవలెను. మరియు నీవు విశ్వాసంతో ఇట్లు చెప్పవలెను, ప్రభువా, ఈ తలంపులు నన్ను కలవరపరుచుచున్నవి. నేను వాటిని స్వాధీనపరుచుకొనలేకపోవచ్చున్నాను. దయచేసి వాటిని స్వాధీనములో ఉంచుము. అప్పుడు నీ తలంపులపై విజయం పొందుదువు, మరియు నీ ప్రార్థన ఆనందకరముగాను ప్రోత్సాహకరముగాను ఉండును. ప్రభువుతో నీవు స్నేహితుడు స్నేహితునితో మాట్లాడినట్లు మాట్లాడుదువు. దినమంతయు నీవు ఆరోగ్యవంతముగాను తాజాగాను ఉండెదవు. మరియు నీ ముఖముపై దేవుని వెలుగు ప్రకాశించుచున్నదని అనేకులు చెప్పుదురు. ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.